వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గత కొన్ని నెలలుగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వెళ్లారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ఆధారంగా వారిని సస్పెండ్ చేయాలి. వాళ్ళు ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఇటు హైకోర్టును కావచ్చు, సుప్రీంకోర్టుని కోరడం అనేది జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు తర్వాత డైరెక్ట్ గా స్పీకర్ కి ఇప్పటికీ 2 సార్లు నోటీసులు వచ్చారు. సో మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఏదో ఒకటి కన్ఫర్మ్ చెయ్యండి. సో ఇక్కడ వేరే రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ స్పీకర్లు తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈసారి కొంచెం ఘాటుగానే విమర్శించడం అనేది జరిగింది. వెంటనే స్పీకర్ 3 నెలల లోపల 8 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ యొక్క వివరణ కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇంక 2 ఎమ్మెల్యేలను మాత్రం వివరణ కోరలేదు. సో మరి గడువు కూడా ముగియడంతో మరొక 2 నెలలు గడువు కావాలి అని సుప్రీంకోర్టుకి స్పీకర్ కోరడం అనేది జరిగింది. సో అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలల గడువు కావాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4 విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణ సమయం కావాలని స్పీకర్ తరపున న్యాయవాదులు కోరడం అనేది జరిగింది. నోటీసులకు స్పందించని 2 పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా కోర్టు ఆదేశాలు ఉత్కంఠగా నెలకొన్నది. మరి ఇప్పుడు 2 నెలలు అయితే సమయం కోరడం అనేది జరిగింది. మరి 2 నెలలు సమయం సుప్రీంకోర్టు ఇస్తుందా ఇయ్యదా? ఎందుకంటే దాదాపుగా ఇంకొక 2 వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. మరి వివరణ ఇవ్వని ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేస్తాడా లేదా? అయితే మరికొన్ని రోజుల్లో మరో 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుందా? ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు 10 మందిలో ఒక 2-3 పైన అయినా సరే యాక్షన్ తీసుకోవాలి. అందులో ఖైరతాబాద్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, స్టేషన్ గన్పూర్, అలాగే ఇక్కడ భద్రాచలం తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళపైన మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఈ 3 మీద కేసు నడుస్తుంది. మిగిలిన 7 మంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము రీసెంట్ గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు కదా, నా వ్యక్తిగత లాభం కోసం నేనేం పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి కోసం మాత్రమే సీఎంని కలిశాను, అంతే తప్పించి ఇంకేం లేదని చెప్పేసి ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యేలు అంటే వివరణ ఇచ్చేస్తున్నారు. ఈ 3 మాత్రం దానం నాగేందర్ గారు డైరెక్ట్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది. అండ్ కడియం శ్రీహరి వాళ్ళ కూతురికి ప్రచారం చేయడం అనేది జరిగింది. తర్వాత దానం నాగేందర్ అయితే స్టార్ క్యాంపెయినర్ గా కూడా దాంట్లో 40 మందిలో అంటే స్టార్ క్యాంపెయినర్ గా కూడా వారిని చేర్చడం అనేది జరిగింది. అండ్ తెల్లం వెంకట్రావు గారు అన్అఫీషియల్ గా కావచ్చు, అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చాలా వరకు పాల్గొనడం అనేది కూడా జరిగింది. సో మరి వీరిపైన యాక్షన్ తీసుకుంటారా లేదా? ఎవరా 2 ఎమ్మెల్యేలు? సో తెలంగాణలో మరో 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయా? దీనిపైన మరి బీఆర్ఎస్ ఏం కౌంటర్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.